హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. సో నార్త్ గోవాలో ఉన్న బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ బీచెస్ని అయితే లాస్ట్ వీడియోలో కవర్ చేసినాము. ఒకవేళ మీరు చూడకపోతే నేను ఐ కార్డ్లో ఇస్తున్నా, ఒకసారి అయితే చూడండి. అదే మన మండ్రేమ్ అండ్ అరంబోల్ బీచెస్. సో ఇప్పుడైతే నేను అరంబోల్ నుండి సౌత్ గోవాకి వెళ్తున్నా. సో సౌత్ గోవాలో ఎక్కడంటే పలోలెం బీచ్. ఎగ్జాక్ట్గా పంజిమ్ నుంచి పలోలెం బీచ్ 71 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే బైక్ రెంట్ తీసుకొని పలోలెంకి వెళ్తున్నా. అండ్ సౌత్ గోవాలో ఉన్న బ్యూటిఫుల్ బీచెస్తో పాటు నేను ఎక్కడ స్టే చేశా అండ్ నాకు రూమ్ కాస్ట్ ఎంత పడింది అన్నీ అయితే వీడియోలో చూద్దాం. నేను సౌత్ గోవాలో చాలా ప్లేసెస్ని కవర్ చేశాను. కాకపోతే ఏంటంటే వీడియో లెంగ్తీ అవుతుందని చెప్పేసి ఓన్లీ 3 బీచెస్ గురించి మాత్రమే ఇందులో యాడ్ చేస్తున్నా. మిగతా బీచెస్ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తా. అదే కాబోదిరామ్ అండ్ మాబోర్ బీచ్. సో కంపల్సరీ మిస్ అవ్వకుండా అయితే నెక్స్ట్ వీడియోని చూడండి, చాలా బాగుంటుంది. నార్త్ గోవా కన్నా సౌత్ గోవాలో ఉండే బీచెస్ సీనరీస్ అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ పలోలెం బీచ్ దగ్గర తీసుకున్న రూమ్ ఇది. ఇంతకుముందు వచ్చి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినా. నెక్స్ట్ ఒకసారి అయితే ఈ హోటల్ చూపిస్తాను నేను బయట ఎట్లుందో. ఇంతకుముందు రూమ్ చూసిరు కదా. అండ్ ఇది పూల్ ఏరియా. ఇది మన రూము. ఈరోజు ఇక్కడే స్టే చేస్తాను నేను. అండ్ మనం కవర్ చేసే ప్లేసెస్ ఫస్ట్ అయితే పలోలెం చూసుకుందాము. పలోలెం తర్వాత కోలాకు ఒకవేళ వెళ్తా, ఎందుకంటే లాస్ట్ టైం ఆల్రెడీ వెళ్ళినా నేను. సో కాబోదిరామ అండ్ మొబోరో బీచ్ ఇవైతే సౌత్ గోవాలో కవర్ చేసుకుంటా. ఈ రెండు అయితే యాక్చువల్గా నా షెడ్యూల్లో ఆన్ ప్రయారిటీ పెట్టుకున్నా. సో ఇవి చూసిన తర్వాత ఇంకేమైనా ప్లేసెస్ ఉంటే చూద్దాం. సో ఇంకా డిలే చేయకుండా ఫస్ట్ అయితే పలోలెం బీచ్ అక్కడికి వెళ్ళిపోదాం. సో ఇది పలోలెం బీచ్. సో ఇవన్నీ నైట్ షాక్స్. ఇక్కడ కూడా మ్యాక్సిమం ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు. మన వాళ్ళైతే చాలా రేర్, అంటే వాళ్ళు కూడా ఉన్నారు కానీ వీళ్ళంతా అయితే కాదు. ఇక్కడ కూడా సన్సెట్ వ్యూ చూడడానికి చాలా మంది వస్తారు. ఈ షాక్స్ అని ఫుల్ అయిపోతాయి. ఇది పలోలెం బీచ్. సో మళ్ళీ అయితే ఇక్కడికి వద్దాం. ఇప్పుడైతే బటర్ఫ్లై బీచ్కి వెళ్దాం. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 8 కిలోమీటర్స్ ఉంది బటర్ఫ్లై బీచ్. సో నెక్స్ట్ బటర్ఫ్లై బీచ్కి వెళ్దాం. అది చూసుకొని మళ్ళీ ఇక్కడికి వద్దాం నైట్. సో ఇదైతే నార్త్ గోవా నుంచి వచ్చే దారి. ఇటు నుంచి స్ట్రైట్ వెళ్తే పలోలెం వెళ్తాం. సో ఇది ఉంది కదా, ఇట్లకి వెళ్తే బటర్ఫ్లై బీచ్.
సో మనకి ఇక్కడ శ్రీరామ్ స్టాచ్యూ కనబడుతుంది కదా, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 9 కిలోమీటర్స్ ఉంది. మనమైతే రేపు ఆ రాముడి విగ్రహాన్ని చూడడానికి కూడా రేపు వెళ్దాం. ఫస్ట్ అయితే బటర్ఫ్లై బీచ్కి వెళ్ళిపోదాం. మనం అయితే అట్లకెళ్ళి వచ్చినాం. ఇక్కడ ఈ దారిలోనైతే వెళ్ళాలని చెప్పి గూగుల్ మ్యాప్ చూపిస్తుంది. దాటిన తర్వాత ఇటు ముందు ఉంది, బట్ ఇది నేరో ఉంది. ఒకవేళ మీరు 4 వీలర్స్లో వస్తే జాగ్రత్త. సో ఫైనల్గా అయితే లొకేషన్కి వచ్చినాం. సో ఇది పార్కింగ్ ఏరియా, మామూలుగా లేదు అసలు. ఇక పైకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఎట్లుంటుందో. సో ఫైనల్గా అయితే వచ్చేసినాం. ఇంత కష్టానికి ఇదొక ఫలితం. ఈ బటర్ఫ్లై బీచ్ పల్వలేం బీచ్ నుంచి 8 కిలోమీటర్లు చూపించినప్పటికీ నార్మల్ పార్కింగ్ ప్లేస్ వరకు మాత్రమే 8 కిలోమీటర్స్, అండ్ అది కూడా ఆఫ్ రోడింగ్ చేయాలి. సో పార్కింగ్ స్పేస్ నుంచి ఇంకొక 4 కిలోమీటర్స్ అయితే మీరు నడవాల్సి ఉంటుంది. సో వెహికల్స్కి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఈ బీచ్ గురించి చెప్పాలంటే చాలానే ఉంది, కాకపోతే వీడియో చాలా లెంగ్తీ అయిపోతుంది. సో స్పెషల్గానే అయితే బటర్ఫ్లై బీచ్ కోసం ఒక వీడియో అయితే కంపల్సరీ చేస్తాను నేను. పెద్దవాళ్ళు వచ్చినా చిన్న వాళ్ళు వచ్చినా మనకైతే ఇక్కడైతే వెహికల్ ఫెసిలిటీ కూడా ఉంది. అప్ అండ్ డౌన్ కాకుండా 1 వేకి అయితే కొంత అమౌంట్ అయితే తీసుకొని డైరెక్ట్ బీచ్ దగ్గరికి అయితే వాళ్ళు తీసుకొస్తారు. పక్క నుంచి ఒక 500 మీటర్స్ అయితే మీరు నడవాల్సి వస్తుంది. బీచ్ అయితే చాలా బాగుంది, వాటర్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. కాకపోతే క్రౌడే కొంచెం ఎక్కువైపోయింది ఈరోజు, లాంగ్ వీకెండ్ కదా. సో ఒకరికైతే 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారంట ఆ బోట్లో. సో కొన్ని లొకేషన్స్ ఉన్నాయి, ఇక్కడ రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి కదా, ఆ రాక్స్ అండ్ కొద్ది దూరం వరకు అయితే లోపల తీసుకెళ్ళేసి వస్తారంట. సో దాట్స్ ఇట్, ఇది బటర్ఫ్లై బీచ్. ఈ ప్లేస్ కూడా వర్త్ విజిటింగ్ ప్లేసే. లైక్ వాటర్ చాలా నీట్గా ఉన్నాయి అసలు, బ్లూ కలర్లో. కానీ ఇక్కడ ఎలాంటి ఫుడ్ స్టాల్స్ కానీ లేకపోతే ఏమంటారు హోటల్స్ అయితే లేవు. మీరైతే తిని రావడం బెటర్. ఒకవేళ కనుక మీరు కార్లో వస్తే చాలా దూరం నడవాల్సి ఉంటుంది, కొంచెం అది కన్సిడర్ చేసుకోండి. సో ఎంత ఎర్లీగా ఇక్కడికి వస్తే అంత బెటర్. సో ఇది బటర్ఫ్లై బీచ్. సో ఇంకొద్దిసేపు ఉండి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఇప్పుడు మళ్ళీ పల్లెలో వెళ్ళి ఇంకా అక్కడే నైట్ స్టే చేసి రేపు మార్నింగ్ అయితే వేరే ప్లేసెస్ని కవర్ చేద్దాం. ఇప్పుడు వెళ్తున్న అగోండా బీచ్ అసలు నా లిస్ట్లోనే లేదు, కాకపోతే బటర్ఫ్లై బీచ్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ట్రెక్కింగ్ చేయలేము, అంత దూరం వెళ్ళలేము అనుకుంటే ఇది చాలా నియర్ బై ఉంది. ఈ బీచ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. సో అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఈ బీచ్ని అయితే చూసుకోవచ్చు. చాలా ఈజీలీ యాక్సెసిబుల్, మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది. అసలు క్రౌడే లేదు చూడండి ఇక్కడ. వా సూపర్, మామూలుగా లేదు ఈ బీచ్, నెక్స్ట్ లెవెల్ ఉంది. సౌత్ గోవా బీచ్లో సౌత్ గోవా బీచ్లే. సీనిక్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ కోస్టల్ లైన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ పీస్ఫుల్గా ఉంది బీచ్ ఇది. मुझे भी खेलने देते। సో దాట్స్ ఇట్, ఇది అగోండా బీచ్.
ఇది కూడా చాలా బాగుంది. సో సౌత్ గోవాలో ఉన్న మ్యాక్సిమం బీచెస్ అన్నీ చాలా బాగుంటాయి. ఈరోజు ఎంత వీలైతే అంత కవర్ చేసిన నేను. లైక్ ఫస్ట్ వన్ పల్లెవలం బీచ్ అయిపోయింది, తర్వాత బటర్ఫ్లై బీచ్, ఆ తర్వాత ఇప్పుడు ఇది. సో బటర్ఫ్లై బీచ్ నుంచి అంటే ఆ బటర్ఫ్లై బీచ్ కోసం ఆఫ్ రోడ్ వెళ్ళాలి కదా. సో అక్కడ నుంచి అయితే ఇది ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్ ఉంది. మీరు ఒకవేళ అక్కడికి వెళ్ళలేము అనుకుంటే ఇక్కడికైతే రావచ్చు. ఇది కూడా ప్లెజెంట్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. అంటే పల్లెవలం కూడా కొంచెం క్రౌడెడ్గా ఉండే, బట్ దాంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా తక్కువ ఉన్నారు. అండ్ బీచ్ వ్యూ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడైతే ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నా. సో ఈరోజు ఇంతే. ఇంకా పల్లెవలం బీచ్కి వెళ్ళిన తర్వాత నైట్ వ్యూ ఒకవేళ. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ అయితే ఇంకెన్నో తీసుకొస్తా. సో మీ సపోర్ట్ అయితే కావాలి. మీరు సౌత్ గోవాకి వస్తే ప్రతి రెస్టారెంట్ బయట ఇట్లా మెనూ పెట్టి ఉంటుంది, లోపలికి వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. సో ఈ ప్రైజెస్ చెక్ చేసుకొని మీరైతే మీల్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. జీరా రైస్ 130, కోకోనట్ రైస్ 160, కర్డ్ రైస్ 200, చికెన్ బిర్యానీ 320. పల్లెవలం బీచ్ మార్నింగ్ వ్యూ ఇది. సో ఎక్కడికక్కడ మొత్తం క్లియర్ అయిపోయింది, ఎవ్వరు లేరు. ఐ మీన్ షాక్స్ అయితే క్లోజ్, ఇప్పుడే సెట్ చేస్తున్నారు మళ్ళీ. అండ్ నేను స్టే చేసిన హోటల్ కాస్ట్ అయితే నాకు 2000 పడింది. నేను చాలా సడన్గా వెళ్ళేసరికి అన్ని రేట్స్ కూడా ఎక్కువనే ఉండే. అండ్ సౌత్ గోవాలో ఈ రేంజ్లోనే ఉంటాయి, అరౌండ్ 1500 నుంచి 2500, 6000, 7000 అలా. సో అలా ఎక్కువనే ఉంటుంది. సో హోటల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నా. అండ్ ఇది ఈ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ నెక్స్ట్ మనం అప్లోడ్ చేసే వీడియో కాబోది రామ్ అండ్ మాబోర్ బీచ్, దాంతోపాటు శ్రీరాముల వారి విగ్రహం కూడా ఉంది కదా, ఆ ప్లేస్ని కూడా కవర్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్.